ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్రం భవిష్యత్తులో ఏ రకంగా ఏ హంగులో ఉండాలి, సామాజికంగా, ఆర్థికంగా, యువత, మహిళ అనే ఒక దార్శనికత్వంతో తెలంగాణని పటిష్టపరచాలి అనే సదుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళా సాధికారత, అమ్మాయి చదువుకుంటే, అమ్మాయి విద్యావంతురాలైతే సంసారం బాగుపడుతుంది, ఒక బిడ్డగా అంటే ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా విద్యావంతురాలు కావాలి, ఆర్థికంగా ఎదగాలి. నా తెలంగాణ ఆడబిడ్డలు కోటి మందిని కోటేశ్వరులు చేయాలి, దానికి ఎలాంటి పథకాలను రూపకల్పన చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1000 బస్సులకు మీకు అందించిన చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. జిల్లాలలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు మీరు. ఈరోజు క్యాంటీన్లో ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు, రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు 27,000 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే, గత 2 సంవత్సరాలలో 1,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా విద్యకు సంబంధించి అందరి విద్యావంతులు కావాలనుకుంటున్నారు, కానీ నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యంతో కూడిన విద్య ఇది పిల్లలకు అందియాలి. రేపు తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే, ఆ కుటుంబానికి భద్రత కల్పించాలంటే మొట్టమొదట విద్య, దాంతో సహా భద్రత. ఎలాంటి భద్రత? ఆహార భద్రత. ఆహార భద్రతలో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. దానికి తోడు ఆ కుటుంబ ఆత్మానిదే. నిన్న ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా ఊహించలేదు. ఆ మీటింగ్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతం ఏ రకంగా ఉండాలి, నీటి ప్రాజెక్టే కాదు, ఓ మక్తల్కు 1000 కోట్ల రూపాయలే కాదు, ఓ 5,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రాబోయే 2034 నాటికి తెలంగాణ ఏ రకంగా ఎదగాలి, ఆర్థికంగా 2047 వరకు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా ఎదగాలి. ఈ మధ్య మనం చాలా వింటున్నాము 1.3 ట్రిలియన్ అని చెప్పి. ఆ స్థాయికి తెలంగాణ సమాజము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచాలంటే ఏమి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందులో ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా మా నాయకుడు డిజైన్ చేశాడంటే, కోర్ ఏరియా, క్యూరు రేరు వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం సంపూర్ణంగా. ఎక్కడైతే విత్తన ఉత్పత్తి అవుతుందో నాణ్యతతో కూడిన విత్తన ఉత్పత్తి. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఉత్పాదకాలు ఉన్న ఏరియా. ఆ ప్రాంతం ఎక్కడంటే మన రింగ్ రోడ్డు తర్వాత సుమారు 60-70 కిలోమీటర్ల ప్రాంతము, RRR ప్రాంతాన్ని పూర్తిగా సంపూర్ణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేయాలి, ఉపాధి కల్పించాలి. OR లోపల ఉన్న ప్రాంతాన్ని సర్వీస్ ఏరియాగా ప్రకటించాలి. ఆ తర్వాత ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయ రంగంగా ప్రకటించాలి. సదుపాయాలు, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి ఒక్కటి, పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, టూరిజం,
ఇలాంటి గొప్ప అంశాలని నిన్న ఆవిష్కరించారు. రాబోయే కాలంలో 8, 9 ఇలా గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటే, జీవితంలో నా రాజకీయ జీవితంలో అంటే ఇన్ని కోణలలో ఆలోచన చేసి ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, సమాజము, మహిళలు, యువత, నైపుణ్యము ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి, దార్శనికతను వహించే నాయకత్వం ఉండాలి. నాయకత్వం అవసరం. అంత సులభంగా మనకు అర్థం కాదు ఒక నాయకుడు ఆలోచన చేసేది. 2047 నాటికి నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉండాలి, నా ఆడబిడ్డలు ఏ స్థాయిలో ఉండాలి, తెలంగాణ యువత ఏ స్థాయిలో ఉండాలి, యావత్ భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మా కాంట్రిబ్యూషన్ 10% ఉండాలని గొప్ప కల అంటున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ కూడా తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని 2034, 2047 ఎలాంటి కలగంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది ప్రత్యేకంగా యువత, విద్యావంతులు, విద్యార్థికులు ఇది ఆలోచించవలసిందిగా మీ అందరితో మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటారు.